మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదేరబోతోంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు నూతన ముఖ్యమంత్రి ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారితో మహారాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడడంతో ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్ పేరును ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఆయన ఇవాళ మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎంగా ఫడ్నవీస్ తో పాటు శివసేన నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండడం ఇది మూడోసారి. 2014 నుంచి 2019 వరకు ఆయన మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. 2019లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల 5 రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. ముంబైలోని ఆజాద్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్తో పాటు ఎన్డీఏ కీలక నేతలు హాజరు కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. మహారాష్ట్ర ప్రతిపక్ష నేతలు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ కు సైతం ఆహ్వానాలు పంపించారు. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. 100 మందికి పైగా మహంతులు హాజరై ఫడ్నవీస్ కు ఆశీర్వచనాలు అందించనున్నారు. ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. దీనిని లైవ్ టెలికాస్ట్ చేసేందుకు పలుచోట్ల ఎల్జీడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆజాద్ మైదానంలో జరిగే ఈ వేడుకకు 60,000 మంది మహాయుతి కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి 288 స్థానాలకు 230 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీకి 132, ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేనకు 57, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు వచ్చాయి. దీంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.